విజయవాడ ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్ హెచ్ సక్సెస్ అయింది. విజయవంతంగా 3 బోట్లను బయటకు తీశారు ఇంజనీర్లు. 4వ బోటు ఉందన్న అనుమానాలపై రేపు అధికారులు తనిఖీలు చేయనున్నారు. మొత్తం 2 వారాలుగా బోట్ల వెలికితీత ప్రక్రియ కొనసాగింది. చివరకు అత్యంత కష్టం మీద బోట్లను వెలికి తీయడంలో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో ఆపరేషన్ హెచ్ సక్సెస్ అయింది. విజయవంతంగా 3 బోట్లను బయటకు తీశారు ఇంజనీర్లు. 4వ బోటు ఉందన్న అనుమానాలపై రేపు అధికారులు తనిఖీలు చేయనున్నారు. మొత్తం 2 వారాల్లోగా బోట్ల వెలికితీత ప్రక్రియ కొనసాగింది. చివరకు అత్యంత కష్టం మీద బోట్లను వెలికి తీయడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మా కరెస్పాండెంట్ సంతోష్ పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్. శ్రీదేవి ప్రకాశం బ్యారేజ్ వద్ద 10 రోజుల నుంచి ఏదైతే ఈ యొక్క గేట్లను ఢీకొన్నటువంటి భారీ పడవలను అయితే ఎట్టకేలకి ఈ యొక్క 3 భారీ బోట్లను అయితే వెలికి తీయడం జరిగింది. ఏదైతే దాదాపు మొదటి రోజు నుంచి ఈ యొక్క ఇంజనీర్లు శ్రమించి దాదాపు అన్ని విధాలుగా కూడా ప్లాన్లు వేసి వాటన్నిటిని కూడా ఏ విధంగా తీయాలి అన్న దానిపై అయితే కనుక కృషి చేయడం జరిగింది. అయితే తొలుత 2-3 ఆపరేషన్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా ఇటు ఏదైతే ఫైనల్ గా ఆపరేషన్ హెచ్ అనేది కూడా ఇటు ప్రారంభించి దాని అన్నింటినీ కూడా బయటికి వెలికి తీసే ప్రయత్నాలు అయితే ఈ యొక్క బేక్టమ్ ఇన్ఫ్రా అనేది కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎట్టకేలకి ఇటు ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క భారీ బరువైనటువంటి పడవల్ని వెలికి తీసేందుకు కూడా చాలా సమయం వెచ్చించిందనే చెప్పుకోవాలి. దీంతో ఇక ఈ యొక్క బోట్లను వెలికి తీయడంతో ప్రస్తుతం అయితే కనుక ఇంజనీర్లు కొంతమేర అయితే కనుక ఉపశమనం కలిగిందని చెప్పుకోవచ్చు. ఇంకా మరొకటి ఏదైతే గేట్ల దగ్గర ఒక చిన్న పడవ అయితే చిక్కుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వీటన్నిటిని కూడా రేపు ఈ యొక్క బోట్ ని వెతికే పనిలో అయితే అంటారు. ఏదైతే ఇప్పటికే మెలికిపోయినటువంటి అతి భారీ బరువైనటువంటి పడవలను అయితే వెలికి తీయడంతో ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ప్రమాదం అయితే కనుక లేకపోవడంతో ఇప్పుడు ఇంకా చిన్న ఏదైతే పడవ ఉందో దాన్ని సైతం కూడా బయటికి వెలికి తీసే అయితే ప్రయత్నాలు జరుగుతాయని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ దాదాపు 2-3 ఆపరేషన్ల అనంతరం కూడా ఇక ఫైనల్ గా హెచ్ ఆపరేషన్ అనేది కూడా సక్సెస్ఫుల్ అవడంతో ఇక ఇంజనీర్లు అయితే ప్రస్తుతానికి అయితే వీటన్నిటిని కూడా ఇటు ప్రభుత్వానికి వివరించడం జరిగింది. ఏదేమైనప్పటికీ మంత్రుల పరిశీలించడం, అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని అయితే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక ఈ సంబంధించి బోట్లకు సంబంధించినటువంటి ఢీకొన్నటువంటి ఘటన కేసు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కేసుని ఇప్పుడు పోలీసులు దీనికి సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలించే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పుకోవాలి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.